Hello, hi. This is Aru's Kitchen. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఈజీగా అయ్యేటటువంటి బ్రేక్ఫాస్ట్ని దానితో పాటు హెల్తీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇలా ఒక్కసారి కనుక మనం చేసి పెట్టుకుంటే మనకు 3 డేస్ పాటైనా మనకు ఈజీగా బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా ఎంత స్మూత్గా, ఎంత స్పాంజిలాగా ఉన్నాయో ఈ ఇడ్లీలు. ఈ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం దోశని ప్రిపేర్ చేసుకుందాం. చూసారుగా చాలా క్రిస్పీగా ఉండేటువంటి ఈ దోశ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇలాంటి రుచికరమైనటువంటి దోశ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మనకు ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. ఒక బౌల్ని తీసుకొని మీరు ఇడ్లీ రవ్వనైతే తీసుకోండి. ఇలా నేను ఇడ్లీ బియ్యంనైతే తీసుకున్నాను. చూసారుగా మనకు సెపరేట్గా ఇడ్లీ బియ్యం దొరుకుతాయి. ఇలా మీరు తీసుకొని చక్కగా వాష్ చేసుకోండి. ఇలా మీరు 1-2 సార్లు అయితే చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా మీరు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు అయితే నాననివ్వండి. మనం డే నైట్ అంతా నానాల్సిన అవసరం ఏమీ లేదు. మనకొక 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. అలా 1 అవర్ పాటు నానిన తర్వాత మనకు మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకు స్మూత్‌గా పేస్ట్ అనేదైతే రాదు. ఎందుకంటే మనం ఇడ్లీ బియ్యంని తీసుకున్నాం కాబట్టి. చూసారుగా ఆ తర్వాత ఒక సొరకాయనైతే తీసుకోండి. ఇలా మీరు ఒక లేతగా ఉన్నటువంటి సొరకాయనైతే తీసుకోండి. చూసారుగా ఎంత లేతగా ఉందో. ఇలా మీరు కూడా ఒక సొరకాయని తీసుకొని వాటిని చక్కగా పైన పొట్టు మొత్తం తీసేసి చక్కగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా మీరు పూర్తిగా నేనైతే పావు కేజీ వరకు సొరకాయనైతే తీసుకున్నాను. ఇక మీ వీలుని బట్టి, మీ టేస్ట్‌ని బట్టి అయితే తీసుకోండి. అలా 2, 3 రెబ్బల వరకైతే కరివేపాకును వేసుకోండి. అలాగే మీరు రుచికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీనైతే వేసుకోండి. ఇలా మీరు పేస్ట్‌గా చేసుకున్నటువంటి సొరకాయ పేస్ట్‌నైతే ఇందులో పూర్తిగా వేసేయండి. చూసారుగా ఎలా ఉందో? చక్కగా రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం నిదానంగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారుగా మనం చక్కగా 2 మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా మనకు ఈ దోస అనేది అయితే ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా కాస్త వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్నో ప్రయోజనాలైతే ఉంటాయి. సొరకాయ డైరెక్ట్‌గా మనం ఇలా జ్యూస్ చేసుకొని తాగినా చాలా చాలా ఆరోగ్యానికైతే బావుంటుంది. ఇక మనం వీడియోలోకి వస్తే గనక ఈ సొరకాయ పేస్ట్ అనేది మనం ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ఇలా మీరు ఈ దోస బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా మనం దోసనైతే ప్రిపేర్ చేసుకోవాలి. మనకు చక్కగా పర్ఫెక్ట్‌గా దోసనైతే వస్తుంది. ఇలా ఈ దోసని మనమైతే వేసుకుంటున్నాం. ఇలా మీరు కూడా చక్కగా దోసనైతే ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా మీకు కూడా ఇలాగే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది కూడా. ఇలా మీరు కూడా వేసుకోండి. చూసారుగా మనకు చాలా బాగా దోసనైతే వచ్చేసింది. దీనిపై నుంచి కాస్త ఆయిల్‌ని అయితే నేను వేసుకున్నాను. కాస్త ఆయిల్‌ని వేస్తే మరి కొంచెం సాఫ్ట్‌గా మనకు వచ్చేస్తుంది. దీనిని అట్టు అని కూడా అంటారు. చూసారుగా మనకు చాలా బాగా ఈ దోస అనేదైతే వచ్చేసింది. ఇంత పర్ఫెక్ట్‌గా మీకు కూడా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
టొమాటో సాస్‌తో గనక తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో సాస్‌తో తిన్నా గానీ, టొమాటో చట్నీతో తిన్నా గానీ చాలా చాలా బావుంటుంది. చూసారుగా మనకు చాలా పర్ఫెక్ట్‌గా దోస అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక మనం వేరే ప్యాటర్న్‌లో మనం మరొక విధంగా దోసనైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇదే పిండితో మనం చాలా బాగుండే విధంగా చాలా క్రిస్పీగా మరొక దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూసారుగా మనం వేసుకున్నటువంటి ఈ దోసల్ని వన్ బై వన్ ఇలా మీరు చక్కగా దోసలనైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బావుంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇలా మీరు వేసుకున్న తర్వాత మనం వేరొక విధంగా మనం దోస వేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విధంగా వేసుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. అదేలాగో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం. చూసారుగా మనం మరొక దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలాంటి క్రిస్పీ దోస మనకు రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మనం తీసుకున్నటువంటి పిండిలో చక్కగా ఒక గ్లాస్ వరకైతే వాటర్‌నైతే యాడ్ చేయండి. అలా వాటర్‌ని యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. అలా కలుపుకొని మనం వాటర్ కలుపుకున్న వెంటనే మనం దోసలనైతే వేయవద్దు. అలా వాటర్‌ని కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచి మనం ఇలా చాలా లూజ్‌గా పిండైతే ఉండాలి. అలా లూజ్‌గా ఉన్నప్పుడు మాత్రమే, పలుచగా ఉన్నప్పుడు మాత్రమే దోసల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు గనక ప్రిపేర్ చేసుకుంటే ఇలా చాలా క్రిస్పీగా ఉండేటువంటి దోసలైతే మనకు వస్తాయి. చూసారుగా? ఇలా గనక పిల్లలకి పెడితే చాలా చాలా ఇష్టపడి మరీ తింటారు. ఎందుకంటే చూస్తేనే నోరూరిపోయేటటువంటి ఈ దోస చాలా చాలా బావుంటుంది కాబట్టి. మనకు దోస అనేది కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక మనం ఈ దోసల్ని సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఇన్‌స్టంట్‌గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మీ ఇంట్లో ఏ ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో తిన్నా పర్వాలేదు. చాలా బావుంటుంది. ఇక మనం ఇదే మిగిలిన పిండితో మనం మరొక విధంగా మరొక బ్రేక్‌ఫాస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనకు పిండి మిగిలిపోయింది అనే టెన్షన్ ఏం లేకుండా మనం ఈ నెక్స్ట్ డే కూడా ఆ పిండితో మరొక బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా మనకు దోసనైతే వచ్చేస్తుందో. ఇది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దోస కాదండి. ఇది మరొక విధంగా మరొక బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇలా మనం బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సింది ఏమిటంటే, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ అండ్ ఇడ్లీ బియ్యంతో పేస్ట్ చేసుకున్నాం కదండీ! ఆ 2 పేస్ట్‌లో మనం నైట్ వరకు కాస్త మిగిలిపోయింది పిండి, మనం అలాగే అనుకుంటాం కదా! ఆ పిండితో మనం బ్రేక్‌ఫాస్ట్‌నైతే మరొక బ్రేక్‌ఫాస్ట్‌నైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలా మనకు ఎంతవరకు పిండి ఉందో అందులో పావు వంతు మనము మినపప్పునైతే చక్కగా నానబెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆ పిండికి పావు వంతు మాత్రమే మినపప్పుని వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా నెక్స్ట్ డే మాత్రం చేసుకోవాలి. ఆ పిండిని ఆ పిండిలో చక్కగా ఈ పిండిని చక్కగా కలుపుకోండి. ఇలా మనం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు అలా పక్కన పెట్టేసేయండి. లేదంటే మీకు వీలుంటే నైట్ మొత్తం పెట్టినా పర్వాలేదు. ఇలా మీరు చక్కగా ఈ మినపప్పు పేస్ట్‌ని ఇందులో పూర్తిగా అయితే కలుపుకోండి. చూసారుగా చాలా బాగా కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత ఇలా నేనైతే నైట్ మొత్తం పెట్టేశాను. ఎంత ఎంత బాగొచ్చిందో ఇలా మీకు కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇలా చాలా బాగా ఫెర్మెంట్ అనేదైతే అయిపోతుంది. ఇలా మీరు కూడా చక్కగా చేసుకోండి. ఇలా నైట్ మొత్తం మనం ఉంచితే గనక ఇలా మీకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాంతో మనం ఇడ్లీలనైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. చక్కగా ఇడ్లీ పాత్రనైతే తీసుకోండి. కాస్త ఆయిల్‌నైతే అప్లై చేయండి. ఆయిల్ గనక వేస్తే మనకు అతుక్కోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి కాబట్టి.
మనం ఇడ్లీ రవ్వని తీసుకున్నాం కాబట్టి పేస్ట్ చేసేటప్పుడు మనకు చాలా సాఫ్ట్‌గా అయితే రాదు. కాస్త ఇలా బరకగానే వస్తుంది. ఇలా మీరు ఇడ్లీ పాత్రలో పూర్తిగా వేసుకోండి. ఇడ్లీ పిండినైతే పూర్తిగా వేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మనం ఒకే పిండితో ఇన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లనైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మా ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా మనకి ఇడ్లీ అనేది చాలా చక్కగా వచ్చేసింది. ఇలా మీరు ఇడ్లీ పాత్రలో అన్నింటిని వేసేసుకొని మనం ఇడ్లీ పాత్రలో అయితే వీటిని పెట్టుకోవాలి. మనకు ఈ ఇడ్లీ అనేది రెగ్యులర్‌గా మనం ఎంత టైం పడుతుందో ఇడ్లీ చేసుకునేటప్పుడు అంతే టైం దీనికి కూడా పడుతుంది. ఎక్కువ సమయం అయితే అస్సలు పట్టదు. అలా మీరు కూడా ఇలా ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు 10 మినిట్స్ వరకైతే ఉంచితే సరిపోతుంది. ఇలా మూత తీసి ఇలా చూసారంటే మనకు ఏమీ అంటుకోలేదంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇంకా మనకు ఇడ్లీ అనేది కంప్లీట్‌గా రాలేదు. ఇంకో 2 మినిట్స్ పాటైతే అలా ఉంచేద్దాం. అలా ఉంచిన తర్వాత తీసి చూద్దాం. అప్పుడు మనకు వచ్చేసినట్టే. అంతలోపు ఇదే పిండితో మనం దోసని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చాలా సాఫ్ట్‌గా స్పాంజ్ లాగైతే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కనుక ఇంట్లో దోస కావాలంటే దోస, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, ఇలా మీకు ఏది అడిగితే అది వెంటనే ఒకటే పిండితో ఇలా చేసి ఇవ్వచ్చు. చూసారుగా ఎలా ఉందో? తప్పకుండా ట్రై చేయండి. మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు పిండి అనేది కాస్త చిక్కగా ఉంటుంది. మనం దోస అనేది ఇలా స్మూత్‌గా కాకుండా క్రిస్పీగా రావాలంటే వాటర్ పోసి ఇలా దోసని వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా మనకి ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంత స్పాంజీ లాంటి దోసని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా ఇడ్లీలైతే వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం